చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. 35 నిమిషాల వ్యవధిలో బాలిక మిస్ అయినట్టు పోలీసులు తెలిపారు. పాప మిస్ అయిన చోట బొమ్మలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. నెగిటివ్ వార్తల్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. 35 నిమిషాల వ్యవధిలో బాలిక మిస్ అయినట్టు పోలీసులు తెలిపారు. పాప మిస్ అయిన చోట బొమ్మలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. నెగిటివ్ వార్తల్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అన్వేషణ అయితే ఇంకా కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా తునిలో మిస్ అయిన చిన్నారి కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే 12 రోజులు దాటిన చిన్నారి జాడ కనిపించలేదు. దీంతో పోలీసులు ఇప్పటికే కొండ కోణంలో దాదాపు 1000 కిలోమీటర్ల పరిధిలో కొండలు మొత్తం జల్లెడి పెట్టారు. మరోపక్క ఆపకు సంబంధించి తాజాగా పెద్దాపురం DSP విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి చిన్నారి సెట్ ఆపరేషన్ సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే బాలిక మిస్ అయిందని కూడా చెప్పారు. ప్రధానంగా చూస్తుంటే అటవీ ప్రాంతంలో జంతువులు ఏదైనా పాపని ఎత్తుకెళ్లిపోయాయన్న కోణంలో కూడా కీలకంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే కొన్ని అటవీ జంతువులు ప్రధానంగా కొండచీవులు గాని, రేసు కుక్కలు గాని, అడవి పందులు గాని పాపని ఎత్తుకుపోయి ఉంటాయని కోణంలో అనుమానం వ్యక్తం చేస్తూ అందులో భాగంగా పాప ఇప్పటికీ దొరకని నేపథ్యంలో తాజాగా ఈ రోజు పాప మిస్ అయిన ప్రాంతంలో తోటకి ఉన్న ఇనుపు కంచెలకు కొన్ని బొమ్మలను పోలీసులు తగిలించారు. అందులో మాంసం ముక్కలు బొమ్మలు ఉంచడం వల్ల ఏమైనా అడవి పందులు కానీ ఇతరత్ర ఏమైనా వస్తే వాటి ద్వారా పాపని గాలించేందుకు కూడా తాము ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. మరోపక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో జీడి పిక్కలు ఏరుకునే సంచార జాతులు ఏమైనా పాపను తీసుకెళ్లిపోయిన కోణంలో కూడా పోలీసులు నిఘా పెట్టి వాళ్ళందరూ కూడా విచారిస్తున్నప్పుడు ఏమాత్రం కూడా క్లూ దొరకలేదు. అయితే ప్రధానంగా చాలా మంది సోషల్ మీడియాలో అనేక మంది చిన్నారి అపహరణ సంబంధించి మాయమైన ఘటన సంబంధించి ఇష్టానుసారంగా వార్తలు ప్రచారం చేస్తారని లేనిపోని వ్యాఖ్యలతో ఇష్టానుసారంగా చేయడంపై పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఇటువంటి ఆధారం లేకుండా చేస్తే ఖచ్చితంగా లీగల్ గా చర్య తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ హెచ్చరించింది. మరోపక్క పాపతో పాటు వెళ్లి వెనక్కి వచ్చిన పెంపుడు కుక్క చనిపోయిన నేపథ్యంలో దానిపై కూడా విష ప్రయోగం జరిగిందని చెప్పి లేనిపోని సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడానికి కూడా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా కుక్కకి 3 రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ తోనే చనిపోయిందని కూడా పోలీసులు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టు 2 రోజులు రాబోతుందని దాని ద్వారా కూడా కాస్త స్పష్టత వస్తుందని కూడా చెప్తున్నారు. మరోపక్క గడిచిన కొన్ని రోజులుగా మొత్తం NDRF, SDRF బృందాలతో పాటు హోంమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అడుగడునా దీనికి సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.